హనుమకొండ జిల్లాలో నర్సింగ్ యువత కెమికల్తో దాడి కలకలం రేపింది. కడిపికొండ వద్ద స్కూటీపై వెళ్తున్న సునంద అనే యువతిపై కాలిపై లిక్విడ్ పడినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. మంటగా ఉండడంతో యువతి కేకలు వేయగా స్థానికులు అక్కడికి వచ్చారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో 108లో యువతిని ఎంజీఎంకు తరలించారు. చికిత్స అనంతరం యువతిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో టెక్నికల్ డేటాను సేకరిస్తున్నారు. ఎవరైనా పథకం ప్రకారమే దాడి చేశారా లేక అనుకోకుండా ఈ దాడి జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. హన్మకొండ జిల్లాలోని కడిపికొండ గ్రామ పంచాయతీ వద్ద బీఎస్సీ నర్సింగ్ 2వ సంవత్సరం చదువుతున్న సునంద అనే యువతిపై ఓ కెమికల్తో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతము ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం వద్ద మనం ఉన్నాం. ఇది కడిపికొండ నుంచి వచ్చేటువంటి దారి. సో ఈ మార్గం గుండా 6:35 ప్రాంతం లోపల యువతి సునంద స్కూటీపై ఈ విధంగానే వస్తుంది. సో ప్రస్తుతం ఇదే స్పాట్లో సో తను ఇక్కడికి వచ్చిన తర్వాతనే తనపై కొంత లిక్విడ్ పడ్డట్లుగా కూడా తనకు స్పర్శ వచ్చింది. తన సైడు లెఫ్ట్ సైడు ఈ చేయి భాగము, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఈ కాలుపై తను పంజాబీ డ్రెస్ వేసుకుంది. సో తన ఆ ప్యాంటుపై కూడా ఈ ప్రాంతం నుంచి లిక్విడ్ అంతా కూడా తనపై పడ్డట్లుగా మనకు కనిపించాయి మార్క్స్. అదేవిధంగా తన చేయిపై ఉన్నాయి. సో ఆ సమయంలో తన హెల్మెట్ వేసుకుంది. తన వెనుక కాలేజ్ బ్యాగ్ ఉంది, అందులో కొంత సామాన్ ఉంది. తను హాల్ టికెట్ తీసుకొని బయలుదేరుతున్న క్రమం లోపలే ఇదే ప్రాంతంలో తాను రాగానే కొంత ఒక స్పర్శ తనకు చల్లగా అన్నట్టు, కొంత ఇరిటేషన్ అన్నట్టుగా కూడా తనకు ఫీల్ అయింది. సో ఇదే ప్రాంతంలో అధికారులు, పోలీసులు కూడా వెంటనే రావడం జరిగింది. సో మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, కొంత ఇక్కడే లిక్విడ్ పడ్డట్టుగా కూడా మనకు కొంత మార్క్స్ కనిపిస్తుంది. సో ఈ వైటిష్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదే ఆ లిక్విడ్ అని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ లిక్విడ్ పడ్డ తర్వాత తను ఎల్లో ప్యాంట్ ధరించింది. ఆ లిక్విడ్ ఎక్కడైతే పడిందో ఆ ప్రాంతం అంతా కూడా రెడ్డిష్గా మారింది. మరోవైపు చేతి వైపు, అదేవిధంగా కాలు లెఫ్ట్ లెగ్ సైడ్ కూడా కంప్లీట్గా కొంత బ్లాకిష్గా మారింది. కొంత ఇరిటేషన్ వచ్చి లైట్గా స్వెల్లింగ్స్ వచ్చాయి. సో ఆ స్పర్శ తనకు ఒక లిక్విడ్ తనపై పడిందని తెలిసిన తర్వాత, తను గుర్తించిన తర్వాత దాదాపుగా ఆమె 50 ఫీట్ల వరకు ముందుకెళ్ళింది. సో ఇదే ప్రాంతం గుండా ముందుకు వెళ్తూ ఇక్కడ రోడ్డు పక్కనే ఆమె ఆపి అసలు ఏం జరిగింది అనేటువంటి గమనించుకున్న తర్వాత కొంత చర్మం కొంత ఇరిటేషన్, కొంత మంట వచ్చినట్లు కావడంతో సో ఇదే ప్రాంతంలో తను వెహికల్ ఆపుకొని ఈ పక్కనే ఈ మన వేప చెట్టు ఉంది. సో ఆ వేప చెట్టు వద్ద వెహికల్ ఆపుకుంది. సో ఇక్కడే తను కూర్చొని మంటలు వస్తున్నాయంటూ కూడా ఆమె గట్టిగా అరవడంతో ప్రస్తుతం ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే బయటకు వచ్చారు. ఆ అరుపులు విని ఆ మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అసలు ఆ అమ్మాయికి సంబంధించి ఏం జరిగిందని చూస్తుండగానే తాను తన బాబాయ్కి ఫోన్ చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చారు. వెంటనే తను ఎంజిఎం తీసుకెళ్లారు. ఇక పోలీసులు కూడా సమాచారం అందుకొని సంఘటన స్థలానికి వచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేశారు. సో ఆ సమయంలో ఆ సునంద ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఎవరిని కూడా తాను గమనించలేదంటూ కూడా చెప్పింది. సో తను ఇక్కడే కూర్చొని కొంత కాళ్ళ వైపుగా కొంత మంటలు వస్తున్నాయి, కొంత ఒక రకమైన కెమికల్ నా మీద పడిందంటూ కూడా ఆమె ఇక్కడే కూర్చొని తన బంధువులకు ఫోన్ చేసుకుంది. తన బంధువులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజిఎంకు తీసుకెళ్లారు. సో ఆ తర్వాత అసలు ఏం జరిగిందనేది కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. సో ఆ యువతి సునంద వచ్చినప్పుడు ప్రస్తుతం స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి ఆమెను చూసారు. ఏమంది అసలు ఆమె నైట్ ఎన్ని గంటలకు వచ్చింది? 6:15కి వచ్చింది సార్. 6:15కి వచ్చి ఇక్కడ ఉన్నది మంట అంటుంది. ఎవరో ముగ్గురు వచ్చి యాసిడ్ పోసింది అన్నారు. నేను తెలంగాణ హోటల్ పోయి వచ్చారు. ఇక్కడ మంది బాగున్నారు ఏందనుకున్నా, మా ఇంటి ముంగట కనబడుతుందని నేను అనుకున్నా. కానీ కాదు, ముసలమ్మ లోపట్టున్నది. నేను వచ్చేవారికి పబ్లిక్ వచ్చి వాళ్ళ చిన్న ఫోన్ చేస్తే వాళ్ళ చిన్న వచ్చిండు, నీళ్ళు తీసుకొచ్చిండు, రాసే వరకు ఉబ్బేవరకు అంబులెన్స్ వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చిండు, అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిపోయింది సార్. అంటే ఫస్ట్ ఆమె వచ్చినప్పుడే ఇదంతా కాలు ఉబ్బున్నదా, నీళ్ళతో కడిగినాక ఉబ్బిందా? అసలు అది కడిగి మంట అంటుంది అనే వరకు నీళ్ళు కడగగానే ఉబ్బింది. నీళ్ళు కడగానే ఉబ్బేవరకు అంతలో అంబులెన్స్ వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చిండు, తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఎవరైనా ఉన్నారు అప్పుడు ఈ ప్రాంతం లోపల? 10, 20, 30 మంది ఉన్నారు సార్. ఎక్కడ నుంచి చెప్తాం మనం, అందరు జమ బాగా అయిపోయింది. ఇక్కడ వాడోళ్ళు వీడులు అంత పబ్లిక్ అంతా జమ అయిపోయింది. మనం ఎవరంటాం, సప్పుడే వచ్చేసినా వాళ్ళకి ఎవరు నువ్వు ఏమైతే బాగుపడ్డా మా చిన్న ఆయన అవుతాడని చెప్పింది. అమ్మాయి జపరగడ్డ అన్నది, మళ్ళీ ఒకసారి వెంకటపురం అన్నది. అవన్నీ చెప్పిన తర్వాత
సార్ తీసుకొని వెళ్ళిపోయింది సార్. మంట 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 చచ్చిపోతా అని కూడా పోయింది సార్. అది బాధపడ్డది. సో తనకు ప్రాణాపాయం తప్పినా కూడా ఈ ఘటన ఆకతాయిలు చేసిన పనా లేకుంటే ప్రమాదవశాత్తు ఆ సునంద అనే యువతి తన బ్యాగులోంచి ఏదైనా లిక్విడ్ లీక్ అయి తనపైనే పడిందా, లేకుంటే ఎవరైనా కావాలని తనపై కక్ష కట్టి కాపు కాచి ఇదే ప్రాంతం నుంచి వెళ్తుందని తెలిసి తనపై దాడి చేశారనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మొత్తానికి కుటుంబ సభ్యులు కూడా ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. మొత్తానికి సీసీ కెమెరా ఫుటేజ్ అదేవిధంగా టెక్నికల్ డేటా అయితే ప్రస్తుతం పోలీసులు సేకరిస్తూ టవర్ డంపులన్నీ కూడా సేకరిస్తున్నారు. సో ఎవరు ఈ ఘటనకు పాల్పడాలనే దానిపై కూడా పూర్తి వివర దర్యాప్తు చేసి అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టే అవకాశం ఉంది. సో మరో 24 గంటల లోపల అసలు జరిగిన ఘటన సునంద ఘటనలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, కడపకొండ, హన్మకొండ.